మురళీ మనోహర్ గారు, సో నమస్కారం సార్. ఒక్కసారి అంటే ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. సో చరిత్ర ఉంది, తర్వాత రాచరికం అని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో రాజదండం వస్తూ ఉంటే అక్కడ రాజధర్మం అంటే రాజు కూడా ధర్మానికి లోబడి ఉండాలి అనే విషయం ఉంది. తర్వాత ఇప్పుడు కంటెంపరీ పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెహ్రూ అందుకున్న సందర్భం, ఇవన్నీ కూడా ఒక్కసారి ఓవరాల్ సినేరియోలో కనుక చూసుకున్నట్లయితే మన నిజంగా ఒక భారతీయుడు ప్రస్తుతం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ రాజ్యాంగంలో మరి రాజదండం గురించి ఉందా అనే విషయాన్ని కూడా మనం ఏ రకంగా ప్రోటోకాల్ ప్రకారం ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎట్లా ఆలోచించాలి? నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ వాళ్ళు డిక్టేటర్స్ అండి, వాళ్ళు పెద్ద పెద్ద రాజులు రాణులు. టుడే సోనియా గాంధీ ఈజ్ ఎ క్వీన్. నెహ్రూ అండ్ మౌంట్ బాటన్ ఇద్దరి మధ్య ఇది ఒక అగ్రీడ్ ప్రోటోకాల్ ఇది మనము మర్చిపోకూడదు. అగ్రీడ్ ప్రోటోకాల్ బిట్వీన్ నెహ్రూ అండ్ మౌంట్ బాటన్. వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఈ రాజ్యము ఏదైతే సత్తా పవర్ ఏదైతే ఉందో దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒక పద్ధతి ఏంటి, ఎలా చేద్దాం అన్నప్పుడు ఉదాహరణకు పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు కలిసి జీవించాలి జీవిత కాలం అన్నప్పుడు దానికి ఒక పద్ధతి ఏంటంటే తాళి కట్టడం, అంటే లైఫ్ లాంగ్ కమిట్ అయి ఉండాలి. ఇలా కొన్ని సింబాలిక్ గా తాళి అనేది ఒక సింబల్ అని, అలా మన లైఫ్ లో ఇటువంటివి చాలా చేస్తుంటాం. సింబాలిక్ గా మనం వ్యక్తీకరిస్తాం. మనం ఆ విధంగా పవర్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో మౌంట్ బాటన్ నుంచి బ్రిటిష్ నుంచి మన చేతికి ట్రాన్స్ఫర్ చేయాలి. కనుక ఇది ఎలా ఎక్స్ప్రెషన్ ఎలా చేయాలి? ఇప్పుడు ఒక ప్రియురాలకు ప్రేమను వ్యక్తం చేయాలంటే ఓ పువ్వునో ఏదో గులాబీని బహుకరిస్తాడు అనుకున్నాం, అది వ్యక్తం చేయడం అని అంటాం. అట్లాగే ఇది కూడా అంతే. మౌంట్ బాటన్ అడిగాడు నెహ్రూను, ఏమయ్యా మీ దేశంలో మరి ఏదైనా పద్ధతి ఉందా? మా దగ్గర అయితే ఆయన చర్చ్ ఫాదర్ వస్తాడు, ఏదో కొన్ని చేయిస్తూ ఉంటాడు. డెమోక్రటిక్ కంట్రీస్ అవన్నీ కూడా, వాళ్ళు కూడా ఈవెన్ బ్రిటిష్ కూడా, కానీ చర్చ్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఉంటాయి ఇప్పటికి కూడా అక్కడ కూడా. మీరు అంతెందుకు మొన్న మీరు చూశారు కదా G7 కంట్రీస్ ఏదో మీటింగ్ జరిగింది కదా, అందులో ఇటలీలో జరిగింది. పోప్ వచ్చాడు కదండి అక్కడ. పోపుకి ఏం పని అండి అక్కడ? పోపుకి ఏం పని అక్కడ? ఆయన అయితే రిలీజియస్ ఇది కదా, అంటే పోప్ అక్కడే ఉంటాడు ఈ భూగోళం పైన, ఎక్కడ ఉండడు. ఆ దేశానికి ఉన్న గొప్పతనము, దానికి ఉన్న ప్రత్యేకత అది. కనుక అది మతంగా చూడరు అక్కడ. ఆ కల్చర్ అక్కడ, ఆ ప్రజల కల్చర్ ను రిఫ్లెక్ట్ చేస్తూ పోప్ ని ఇన్వైట్ చేస్తారు, మర్యాద పూర్వకంగా ఇన్వైట్ చేస్తారు. కనుక ప్రతి దేశానికి ఒక ట్రెడిషన్, ఒక కల్చర్ అనేది ఉంటుంది. ఈ ట్రెడిషన్స్, ఈ కల్చర్ అనేది ఏ దేశం కూడా కోల్పోకూడదు, అది వాటి యొక్క ఆత్మ అది. అట్లాగే భారత్ ను అడిగారు మౌంట్ బాటన్, ఎలా నేను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అప్పుడు ఆయనకు తెలియదు కనుక ఆయన రాజగోపాల్చారిని కన్సల్ట్ చేశారు. ఆయన ఇదంతా కూడా చోళా కింగ్డమ్ ఈ వ్యవస్థలు అన్ని ఉన్నాయి. ట్రెడిషనల్ గా మన దగ్గర ఈ పద్ధతి ఉంది, సాంప్రదాయము అంటాం. భారతీయ సాంప్రదాయం ఏంటి అంటే ఈ యొక్క సెంగోల్ ఇవ్వడము అనేది, ధర్మదండం ఇవ్వడము. రాజదండం కూడా కాదు అది. మన భారతదేశంలో వారు చెప్పారు కదా, ఇంత ముదిగొండ గారు చెప్పారు ఏంది అంటే రాజు ఎప్పుడు కూడా సావరీన్ కాదు, రాజు ధర్మానికి బద్ధుడై ఉండాల్సిందే. చివరికి ఈజ్ ఆన్సరబుల్ టు ధర్మ. అందుకే మర్చిపోవద్దు రగ్గారు, మనము భారతదేశంలో మాత్రమే ధర్మం పుట్టింది, ధర్మం ఇక్కడే పుట్టింది. ఇది ఇట్స్ ఎ కంట్రీ ఆఫ్ ధర్మ. ధర్మం తొలగిస్తే ఈ దేశం లేదు. కనుక ధర్మ ఆధారిత దేశం, అన్నిట్లో ధర్మమే కనబడుతుంది మనకు. మతం ముఖ్యం కాదు, ధర్మమే ముఖ్యం. అందుకే వాడు అబాయిడ్ అయి ఉండాలి. రూల్ ఏమి రూల్ అది అంటే ధర్మ. వాళ్ళ ధర్మ డెఫినేషన్ ఏంది అవన్నీ కూడా చాలా మంది పెద్దలు చెప్పినట్టు, వ్యక్తి, సమాజము, దీని సృష్టి లేదా నేచర్, ప్రకృతి, ఈ ముగ్గురి మధ్యన ఏ ఫ్రిక్షన్ లేకుండా ఎప్పుడు ఉంటుందో అది ధర్మం అని అంటాం. ఫ్రిక్షన్ వచ్చిందంటే అధర్మము అని. ఇంత బ్రాడ్ గా ఇండియన్ థాట్ ఇది. కనుక మనం మన కల్చర్, మన ట్రెడిషన్ ఇవి యాజ్ ఎ నేషన్ మనం ఫాలో అవుతాం. కనుక ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ లో ఇది కేవలం ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే. హిస్టరీని మనం కంటిన్యూ చేయడానికి తీసుకున్నటువంటి చర్య ఇది. నెహ్రూ చేశాడు. అలాగే దాన్ని కొత్త పార్లమెంటు నిర్మాణం చేసినప్పుడు నెహ్రూ చేసిన పని మాత్రమే మోడీ చేశాడు, కొత్తది ఏమీ చేయలేదు. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. సో మురళీ మనోహర్ గారు, ఇక్కడ మరో విషయం అంటే మరి ప్రధాని మోదీ దాన్ని ప్రతిష్ఠించేంత వరకు కూడా చాలా మందికి ఆ విషయం తెలియదు. మరి అంటే అది ఎక్కడ ఉన్నట్టు, దానికి సంబంధించి ఎందుకంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన పరిస్థితి ఉంది అంటారు?
అందుకే మన స్వాతంత్రం వచ్చాక మనం భారత్ గా నిలబడలేదు. ఎప్పుడు ఎంతసేపు ఆ కొలోనియల్ మైండ్ సెట్ ను కంటిన్యూ చేశాం. మన ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా మార్చుకుంటూ వచ్చాం. మీరు చూడండి, నేను మన దేశంలో మన యొక్క ప్రాక్టీసెస్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ కూడా మనం మార్చుకున్నాం. మన డ్రెస్ కోడ్ కూడా మార్చుకున్నాం. మనం ఈ ప్యాంట్ షర్ట్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాం. మన భాషను మార్చుకున్నాం, మన థాట్స్ మార్చుకున్నాం. అందుకే మనం ఈ హిస్టరీలో మన ట్రెడిషన్స్ వీటన్నిటిని పక్కకు పెట్టి బ్రిటిష్ థాట్స్ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. అందుకే ఈ సింగోల్ కూడా మెల్లగా ఐడియాలజికల్ గా యాజ్ ఎ నేషన్ మనం స్లోగా షిఫ్ట్ అయిపోతున్నాం మనకు తెలియకుండానే. అందుకే బిగినింగ్ లో కనుక ఆయన సింగోల్ తెచ్చాడు, పెట్టాడు నెహ్రూ. తర్వాత ఏమనుకున్నాడు, తీసుకెళ్లి మెల్లగా ఒక మ్యూజియం లో పెట్టేశాడు. తర్వాత కొత్త పార్లమెంట్, మనదంటూ ఒక పార్లమెంట్, బ్రిటిష్ సింబల్స్ లేవు ఇప్పుడు. ఇంకా ఇంతకాలం 90 ఏళ్లు బ్రిటిష్ వాళ్ళు కట్టించిందే వాడుకున్నాం. ఇప్పుడు సొంతంగా మన చెమట వచ్చి మనం కట్టుకున్న పార్లమెంట్ లో మన ట్రెడిషన్ ను మళ్ళీ కంటిన్యూ చేశారు మోడీ గారు. దీనికి పార్లమెంట్ లో అభ్యంతరం వ్యక్తం చేయడం అవుతుందో, వీళ్ళకు వేరే ఇష్యూస్ లేవు అంతే. ఇప్పుడు అపోజిషన్స్ ఏవి కూడా ఇష్యూస్ లేవు. పైగా మీకు గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఎనీథింగ్ హిందూ ట్రెడిషన్, హిందూ థాట్ ఉంటే దాన్ని వెంటనే అపోజ్ చేయాలి. అందుకే నేను ఎవరైతే ఈ రోజు మీరు గొప్పగా మాట్లాడుతున్నారు కదా, రాజ్యాంగం నిండా ధర్మమే ఉంది, ధర్మం లేనిది రాజ్యాంగం లేదు. ఎందుకంటే అంబేద్కర్ కూడా ధర్మబద్ధమైన లైఫే గడిపాడు. అంబేద్కర్ కూడా ధర్మాన్ని పాటించాడు. రాజ్యాంగం యొక్క స్పిరిట్ అంతా ధర్మమే ఉంది. ధర్మం తొలగిస్తే రాజ్యాంగం కూడా లేదు. దీనిపైన మనం ఎంత చర్చ చేసినా తక్కువే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.